నేను రాయలసీమ వాడినండి. రాయలసీమకు చెందిన సుగాలి ప్రీతి చనిపోయింది 2017లో. చిన్న పాప అండి, 10th క్లాస్ పాప. ఆ పాప చనిపోతే ఆ పాప చదివిన స్కూల్ యాజమాన్యానికి చెందిన యజమాని కొడుకే రేప్ చేసి చంపాడు అని ఒక ఎలిగేషన్ వాళ్ళ తల్లిదండ్రులు చేశారు. దాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు దాకా ఆ విషయాన్ని పట్టుకొని అధికార పీఠం ఎక్కడానికి ఉపయోగించుకున్న రాజకీయ నాయకులను చూస్తే మనందరం సిగ్గుతో చచ్చిపోవాలి, లేదా ఇలాంటి బతుకుతున్నందుకు వాళ్ళన్నా చచ్చిపోవాలి. ఎందుకు ఈ కేసు నువ్వు పర్సూ చేస్తున్నావు? నీకేం అవసరం ఉంది? ఆ కేసు అయిపోయింది కదా, సుగాలి ప్రీతి పోయింది కదా అని నన్ను అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నేను ఒకటి అడుగుతానండి, పవన్ కళ్యాణ్ అనే ఒక నటుడు ఎక్కడి నుంచో వచ్చి రాయలసీమలో ఒక పాప చనిపోయింది అని తెలుసుకొని ఆ పాపకు న్యాయం చేస్తానని వచ్చి న్యాయం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ని కార్నర్ చేస్తూ ఆ పాపకు న్యాయం చేసే వరకు నేను పోరాటం చేస్తాను అంటూ 2017లో జరిగిన ఇష్యూని తన రాజకీయ లబ్ధి కోసం అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటా వచ్చి 2019లో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న డిఫరెన్సెస్లో ఈ సుగాలి ప్రీతి కేసుని వాడుకొని ఆ కేసుని బూస్టప్ చేసి సుగాలి ప్రీతి తల్లిని రెచ్చగొట్టి ఆవిడను కోర్టు చుట్టూ తిరిగేలా చేశాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా తను ఆ కేసుని వాడే ప్రెషర్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని 2020లో సిబిఐకి రెఫర్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే సిబిఐకి. సిబిఐ ఆ కేసు మేము తీసుకోమని రిజెక్ట్ చేస్తే మళ్ళీ సుగాలి ప్రీతి తల్లి హైకోర్టుకు వెళ్ళి ఈ కేసుని సిబిఐ టేకప్ చేసే విధంగా ఒక జడ్జిమెంట్ను పాస్ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొత్తంలో ఈ కేసుని పవన్ కళ్యాణ్ మళ్ళీ తన రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ సుగాలి ప్రీతి అంటూ ఆ పాప జాతిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూనే వచ్చారు. ఆ పాపకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూనే వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సుగాలి ప్రీతి కనిపించలేదు? ఇప్పుడు మీలో చాలామంది క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు సడన్గా సుగాలి ప్రీతి కేసు ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది? దీనికి ఆన్సర్ ఏంటంటే, సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి మేము ఈ కేసుని టేకప్ చెయ్యము అంటూ సిబిఐ అఫీషియల్గా కోర్టుకు సబ్మిట్ చేసింది. ఈ కేసుని మేము తీసుకోమని డిస్మిస్ చేసేసింది. ఎందుకు అంటే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయట. ఈ కేసు మాకు చేత కాదు, మేము వేరే వాళ్ళకి చూసుకోండి, ఈ కేసు మేము డీల్ చేయలేము, మాకు ఎనఫ్ రిసోర్సెస్ లేవు, ఈ కేసుని పర్సూ చేయడానికి, ఈ కేసుని ట్యాకిల్ చేయడానికి, ఈ కేసుని చేజ్ చేయడానికి మా దగ్గర రిసోర్సెస్ లేవట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ స్టేట్ ఏజెన్సీస్ రిసోర్సెస్ లేవు, ఎవరు కల్ప్రిట్టో కనుక్కునే రిసోర్సెస్ లేవు. ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సిబిఐకి కేసు పంపిస్తే సిబిఐ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత చాలా స్టైల్గా మా దగ్గర రిసోర్సెస్ లేవు, మేము ఈ కేసు తీసుకోలేమంటూ రిజెక్ట్ చేసింది. సిబిఐకి ఇంతకన్నా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయట. మరి ఇప్పుడు సిబిఐ కూటమి ప్రభుత్వంలో ఉంది, అటు పక్కన సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ, ఇటు స్టేట్ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనల్ని డిప్యూటీ సీఎం చేసిన ఆ పాప చావును ఈ రకంగా న్యాయం చేయడం తన బాధ్యత అని ఎందుకు అనుకోవట్లేదు? ఆ పాప చావుకు ఒక లాజికల్ ఎండ్ తీసుకురావాలి కదా. తల్లి తండ్రి పిచ్చోళ్ల మాదిరి కోర్టుల చుట్టూ, గవర్నమెంట్ల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక మాట పిలిచి, అమ్మ మీకు వచ్చిన సమస్య ఏంటి, సిబిఐ ఎందుకు రిజెక్ట్ చేసిందో మీరు పర్సూ చేశారా? అసలు స్టేట్ ఏజెన్సీ, ఇంత పెద్ద పోలీస్ యంత్రాంగం, ఇంత న్యాయ వ్యవస్థ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మొత్తం కలిసినా కూడా జరిగింది టీడీపీ హయాంలో, ఇప్పుడు ఉన్నది మీరే. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం చేయలేదన్న దాంతోనే కదా ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ కేసుని సిబిఐ రిజెక్ట్ చేస్తే మీరు దాన్ని పర్సూ చేసే ఓపిక లేదా అవసరం లేదా? రాజకీయంగా మనం బాగుపడిపోయాం, ఇంకా మనకు అవసరం లేదని మీరు అనుకుంటున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలి పవన్. మీరు దయచేసి ప్రజలకు ఈ విషయంలో సమాధానం చెప్పండి. మనకు రాజకీయ సింహాసనాన్ని అందించిన సుగాలి ప్రీతి చావుకు కనీస మర్యాద ఏంటంటే, మీరు ఆ పాప చావుకు చేయగలిగిన న్యాయం మాత్రమే మీరు మీ రాజకీయ ఎదుగుదలకు మీరు ఇస్తున్న విలువ. ఆ పాపకు న్యాయం చేయడం ఏంటంటే, మీరు కేవలం మీ రాజకీయంగా మీరు ఇంత స్థితికి రావడానికి ఆ పాప చావు చాలా ఉపయోగపడింది కాబట్టి ఆ పాపకు ఏదైనా న్యాయం చేస్తారని ఆశిస్తూ
రాయలసీమ నుంచి ఆ పాప తరఫున మాట్లాడుతున్న ఒక వ్యక్తిని నేను.